హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎంకే బ్లాగ్. సో చూస్తుగా బ్యాక్ సైడ్ మన దూల్పేట్ మాంజా మేకింగ్ చేస్తారు. ఒరిజినల్ మాంజా, ఇది హ్యాండ్ మేడ్ మాంజా. సో దీన్నే మనము ఎంకరేజ్ చేద్దాము. ఇంకా మన ప్లాస్టిక్ మాంజా, చైనా మాంజాని అయితే అవాయిడ్ చేద్దాము. ఎంత బెటర్ అయితే అంత బెటర్ మనం అవాయిడ్ చేస్తే. ఎందుకంటే ఇంకా మనకు పక్షులకు వీటికైతే ప్రాబ్లం అవుతుంది తంగుస్ మాంజాతోనైతే. సో ఇదైతే రానైతే తగ్గిపోతుంది మనకి మాంజా క్రేజ్ అయితే. సో దీన్నే ఎంకరేజ్ చేస్తాము మనము మాంజాని. ఇంకా చూద్దాము, వెనకనైతే చూస్తారు కదా తయారు చేస్తారు చూడండి. మనం వెళ్ళేసి మొత్తం అంతా కవర్ చేస్తాము. ఏమేమి ఎట్లున్నాయి రేట్లు అనేది, మన గొట్ట హిసాబులకి ఇస్తారా లేదంటే గీటీలకి ఇస్తారా ఎట్లుందో అనేది. సో మనం వెనకనైతే చూసి మనం కవర్ చేస్తాము ఎట్లుందో ఏంది అనేది మాంజాని అయితే. ఇంకా మేకింగ్నే చేస్తారు లోపల, అది కవర్ చేసి చూపిస్తా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో చూస్తారు కదా గైస్, మొత్తం హ్యాండ్ మేడ్ మాంజా, మొత్తం ఎల్లో కలర్ది చేస్తారు చూడండి. అన్న చూడండి మొత్తం అది పట్టుకొని చేస్తుంది చూడండి. మొత్తం మెటీరియల్ అంతా అలా ఉన్నది. సో మొత్తం అంతా గొట్టలిగినంత జోబులు వేసుకొని చూడండి. 4 ఉన్నాయి మొత్తము, ఒకటేసారి 4 లైన్స్ చేస్తుండే మొత్తము. సో ఇంకా ఇక్కడ ఇద్దరైతే మనము చెరకులలో చూడుతారు చూడండి. ఇక్కడ ఇంకొక అన్న అయితే రెడీ చేస్తుండు మనకు. గ్రీన్ కలర్ది చేస్తుండు చూడండి అన్ననైతే. సో ఇక్కడికి నుంచి అక్కడ వరకు మొత్తం ఒక గీటీ అవుతుంది. ఇది వచ్చేసి మనకు గీటీ సాబా గొట్ట సాబా అనేది మనం కనుక్కుందాం ఒకసారి అన్నతోనైతే మాట్లాడి. సో మన ఈ మాంజాన్ అయితే మనకు చాలా బాగుంటుంది. ఇది మాంజాన్ అయితే మీరు తీసుకుంటే. సో మన ఇంకా తంగూస్ మాంజాన్ అయితే మనకు వేస్ట్ దీని ముందు అయితే. సో మొత్తం ఇండియా వైజ్ అయితే ఇక్కడ నుంచి వెళ్తుండే ఫస్ట్ అయితే. ఆ తంగూస్ మాంజా వచ్చినప్పటి నుంచి అయితే ఇక క్రేజ్ అనేది తగ్గిపోయింది ఈ మాంజాది. సో అన్నతోనైతే మాట్లాడి తెలుసుకుందాము ఎట్లుంది ఏంది అనేది ఈసారిగిన. సో చూస్తారు కదా 450 నుంచి అయితే స్టార్ట్ ఉంది గొట్ట రేట్ అయితే. 10 గీటీస్ ఉంటాయి ఒక చెరట్లా. సో మ్యాక్సిమం 750 వరకు అయితే వస్తుంది మొత్తము. మొత్తం 6 కలర్స్ అయితే వస్తాయి దీంట్లో. మొత్తం 6 కలర్స్ ఉంటాయి. సో పింక్ కలర్, ఎల్లో కలర్, లైట్ ఎల్లో, గ్రీన్, అట్లాంటి 5-6 కలర్లు అయితే ఉంటాయి. సో 450 నుంచి అయితే స్టార్ట్ ఉంది గొట్ట రేట్ అయితే. సో రీజనబుల్ ఉంది రేట్ అయితే మనకు. సో ఇప్పుడే వచ్చి మనం ఆర్డర్ చేసుకుంటే బెటర్. ఇంకా సంక్రాంతి టైంలో వస్తే మాత్రం ఇంకా రేట్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో చూస్తారు కదా ముగ్గురు చేస్తారు చూడండి ఇక్కడైతే అన్నవాళ్ళు. మొత్తం మొత్తం ఫుల్ చేస్తారు ఈసారి అయితే. కానీ ఆర్డర్స్ అయితే తగ్గిపోయినాయి అంటారు మొత్తం అయితే ఈసారి. అక్కడ అన్న వాళ్ళు సుతాన్సురు, ఇక్కడ 4 మెంబర్స్ అయితే సుతాన్సురు, ఇంక ఇద్దరైతే మనకి చెరకలా చూడుతారు చూడండి మొత్తము. ఇక్కడ చెరకలా చూడుతారు చూడండి మొత్తం. ఇక్కడ ఈ చెరకలలో అన్నీ నిండిపోతాయి చూడండి మాంజాలు అయితే. ఇప్పుడు एक चरक में कितने गीटी आती है भैया? या ढीले करो। हाँ भैया, मर्जी के ऊपर है. ఇక మన ఇష్టము ఎన్ని గీటీలు కావాలంటే అన్ని గీటీలు వస్తాయి. గొట్ట హిసాబ్తోనే అయితే ఇస్తారు వీళ్ళు. సో చూస్తారు కదా ఇక్కడ పెద్ద పెద్ద చెరకులు ఉన్నాయి చూడండి. అయితే పెద్ద చెరకులు ఉన్నాయి. ఈ పెద్ద చెరకులు అయితే షాప్లో వాళ్ళకి ఇస్తారనమాట. ఈ చిన్న చెరకులు అయితే రెడీ ఉన్నాయి మొత్తము. కొంచెం వచ్చి తీసుకోవచ్చు అవసరం ఉంటే మనము. లైట్ ఎల్లో కలర్ ఇంకా పింక్ కలర్ ఉన్నాయి చూడండి. పింక్ కలర్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా వాడిన చిన్నప్పుడు ఇది పింక్ అయితే. చూస్తారు కదా మొత్తం 1 2 3 6 గొట్టలు అయితే ఉన్నాయి. మొత్తం జోబులలో వేసుకుంటున్నాను కింద మొత్తం. అలా స్పెషల్గా కొట్టించుకుంటారు ఈ జోబులది మొత్తం పాయింట్. इंटरव्यू
ఒకటేసారి అయితే చెరకులు అయితే నిండుతూనే ఉన్నాయి ఇవి మాంజాలు అయితే. సో ఇక్కడ లోపల వచ్చేసి మనం దాని మెటీరియల్ చేస్తారు చూడండి. ఇక్కడ గుళ్ళో లోపల అన్నము ఇంకా కాంచ్ ఆ కలర్ అన్నీ మిక్స్ చేస్తారు. ఆ జబ్బలు కనిపిస్తున్నాయి కదా, అల్లనే తయారు చేస్తారు. మార్నింగ్ వచ్చి తయారు చేసుకుంటారు. మార్నింగ్ 8 o'clock అట్లా వచ్చి తయారు చేసుకొని రెడీ పెట్టుకొని ఇక ఇసుక తాంచడం స్టార్ట్ చేస్తారు సాయంత్రం వరకు అయితే. ఆ చేతిలో కనిపిస్తుంది కదా ఆ ఉండ, అదే మొత్తము అంతా దాన్ని మెటీరియల్ అంతా కాంచ్ ఇంకా అవన్నీ మిక్స్ ఉంటాయి ఇట్లా. సో ఇది ఫ్రెండ్స్ మన ఇండియన్ మాంజా మేకింగ్ ప్రాసెస్ అయితే. సో వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన చైనా మాంజాని అయితే ఎంకరేజ్ చేయకండి, మ్యాక్సిమం అయితే ఇదే తీసుకోండి. ధూల్పేట్లో ఫేమస్ ఉంటుంది ఇండియన్ మాంజానే. సో మన పతంగులని మంచిగా కట్ చేస్తారు దీంతోనైతే. సో వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి గైస్.